నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అన్నాడు. మమ్మల్ని ప్రార్థించమని కోరే వాళ్ళందరూ క్రైస్తవులే కాదు. మాకు ఫోన్ చేసే వాళ్ళలో చాలా మంది అన్యులు ఉంటారు, ముస్లిమ్స్ ఉన్నారు, హైందవులు ఉన్నారు, రకరకాల తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయ్యా, ఎప్పుడో ఒకసారి మేము అలా కూర్చొని వాక్యం వింటామండి. మా సమస్య ఇది, మేము అన్యులమండి, ఇంకా మేము దేవుణ్ణి నమ్ముకోలేదు, కానీ అప్పుడప్పుడు అక్కడ వెళ్ళి చూస్తూ ఉంటాము, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ వాక్యం వింటాము, మాకు ప్రార్థన చేయండి అన్నప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముకోలేదు కాబట్టి మేము ప్రార్థన చేయమండి అని అనం. మేమేం ప్రార్థన చేస్తాము అంటే వారి సమస్యతో పాటుగా, అది చెప్తారు ఏదో బాగలేదు, ఆరోగ్యం అనారోగ్యం ఏదో, వాటితో పాటుగా ప్రభువా వీరికి మీ నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని మీ నామమును అంగీకరించడానికి తగిన సమయములో మీరు మేలు చేయండి. ప్రభువునందు ప్రియమైన వారలారా, సూర్యుడట అక్కడ రాయబడి ఉంది, చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన ఉదయిస్తూ ఉన్నాడు. ఒకవేళ మంచివారి మీద మాత్రమే ఉదయిస్తే ఇక్కడున్న వాళ్ళలో కూడా చాలా మంది చీకట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే సంఘానికి అన్యుల ఎడల లేదా చెడ్డవారి ఎడల ఏముండకూడదు, పక్షపాతం ఉండకూడదు.